పుష్ప 2 ఘన విజయాన్ని సాధించింది. తెలుగు చలనచిత్ర సీమకి దేశవ్యాపితంగా చాలా పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చింది. అంతకుముందు బాహుబలి తెలుగు వారికి చాలా పెద్ద పేరుని తీసుకొచ్చింది. ఆ కలెక్షన్ల రికార్డును కూడా ఛేదించుకుని ముందుకు వెళ్లే దశకు వెళుతుంది. అంటే తెలుగువారు సృష్టించినటువంటి ఒక రికార్డుని మరొక తెలుగువారు దాన్ని అధిరోహించేటటువంటి పరిస్థితి రావటం నిజంగా తెలుగు ప్రజలకి, తెలుగు మాట్లాడుతున్నటువంటి ప్రాంతానికి, తెలుగు చలనచిత్ర సీమకి చాలా గొప్ప పేరుగా నేను భావిస్తున్నాను. అంతకుముందు చాలా చూసాం పాన్ ఇండియా చిత్రాలు. రజనీకాంత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా కలెక్షన్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి కోవకు ఇవాళ మన తెలుగువారు, మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అంతకు ముందు కూడా అల్లు అర్జున్ గారి కన్నా ముందు అల్లు రామలింగయ్య గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారిని కూడా పాన్ ఇండియా యాక్టర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందీలో కూడా సినిమాలు తీశారు. కానీ అంతగా విజయం సాధించలేదు, అంత స్థాయికి ఎదగలేకపోయారు. కానీ ఇవాళ అల్లు అరవింద్ గారి కుమారుడైనటువంటి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళటమే కాకుండా చాలా పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్నారు. ఇది వారికి అందరికీ కూడా చాలా గర్వకారణం. నిజం చెప్పాలంటే తెలుగువారు, అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మెగా కుటుంబ సభ్యులు కూడా చాలా పండుగ చేసుకోవలసినటువంటి సందర్భం. కానీ పండుగ చేసుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం రేవతి దారుణంగా ఒత్తిడిలో మరణించటం. రేవతి ఎక్కడ మరణించింది? పుష్ప సినిమా రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ దగ్గర మరణించింది. ఆ సంధ్యా థియేటర్కి చిత్రం చూడటానికి హీరోనే సాక్షాత్తు వెళ్ళాడు. ఆ ఒత్తిడిలో ఆమె మరణించింది. ఇది జరిగినటువంటి సత్యం. దీనికి కారణం ఎవ్వరు? దీనికి కారణం డైరెక్ట్గా ఆ సినిమా హీరోనే. ఆ సినిమా హీరో వెళ్ళడం వల్లే ఆమె హత్య గావించబడింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చివరికి అల్లు అర్జునే మర్డర్ చేశాడనే స్థాయికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో మాట్లాడినటువంటి వైనాన్ని చూసినప్పుడు నాకు కించిత్ బాధ కలిగింది. నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రేవతి మరణించటానికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించవలసిందే తప్ప చట్టపరమైన బాధ్యత వహించవలసిన అవసరం లేనే లేదు అనేది నా అభిప్రాయం. ఇవాళ దీనికి చట్టపరమైన బాధ్యత వహించవలసింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు నిస్సందేహంగా. ఎందుకంటే అల్లు అర్జున్ కొత్తగా ఆ థియేటర్కి వెళ్ళడం లేదు. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తాను వెళ్ళి చూసేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది కుటుంబ సమేతంగా. అదే క్రమంలో వెళ్ళాడు, పర్మిషన్ పెట్టాడు, పర్మిషన్ ఇచ్చారని అనుకున్నారు, ఇచ్చినట్టుగా కూడా కోర్టులో చెప్పారు. కానీ మన శాసనసభలో రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఇవ్వకపోతే నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒక భారత పౌరుడిగా అడుగుతా ఉన్నా, పర్మిషన్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఎందుకు పోలీసులు నివారించలేకపోయారు? ఎందుకు థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి లోపలికి ఎందుకు ఎలవ్ చేశారు? దీనికి సమాధానం పోలీసు వారు ఇప్పుడు చెప్పాలి కదా, అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పాలి. కోర్టులో కూడా చాలా స్పష్టంగా పర్మిషన్ ఉంది కాబట్టే నేను వెళ్ళానని కాగితాన్ని కూడా చూపించారు. పర్మిషన్ ఇవ్వకపోతే నోటీసుని మీరు ఇవ్వాలి కదా, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఆ థియేటర్కి వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు వారు ఆ థియేటర్ యజమానులకు కానీ హీరోకి కానీ ఇవ్వాలి. హీరోని వెళ్ళకోకుండా నియంత్రించాలి. నియంత్రించడంలో విఫలమైనటువంటి పోలీసు వారు ఇవాళ చాలా మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అల్లు అర్జున్ 302లో ముద్దాయి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు, మర్డర్ చేశాడనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎలా మర్డర్ అవుతుంది అది? దెర్ ఈజ్ నో నెగ్లిజెన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో, దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హీరో. అలాంటి ఇంటెన్షన్ లేని, అదేవిధంగా నెగ్లిజెన్స్ లేనటువంటి అల్లు అర్జున్ని ఒంటరి వాడిని చేసి వేధించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, విశ్లేషకులు అని చెప్పబడుతున్న కొందరు ఒక్కసారిగా మీదపడి మనశ్శాంతి లేకోకుండా అల్లు అర్జున్ని చేయటం నాకు చాలా బాధ కలిగిందని మనవి చేస్తున్నాను. అల్లు అర్జున్ నాకేమీ మా పార్టీ వాడు కాదు, నాకేమీ సంబంధం లేదు. అయినా కూడా ఒక అన్యాయంగా, అక్రమంగా ఒక హీరోని, తెలుగు హీరోని, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన హీరోని ఇబ్బంది పెడుతున్నప్పుడు మాట్లాడటం ఒక భారత పౌరుడిగా నా ధర్మంగా నేను భావిస్తున్నాను. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అవునండి, తప్పే ఉంది.
ఆయన జైలుకి వెళ్ళాడు, తీసుకువెళ్ళారు, ఒక రాత్రి జైల్లో నిర్బంధించారు. చట్ట ప్రకారంగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. వస్తే అందరూ తోటి హీరోలు వెళ్ళి పలకరించారు. పలకరిస్తే తప్ప? పలకరిస్తే అది ఘోరమా? పలకరించడం ఏమైనా నేరమా? పరామర్శించడం ఏమన్నా తప్ప? అదేమంటే ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీ పోయిందా అంటే కాలు, చెయ్యి, కిడ్నీ పోతేనే వెళ్ళి పలకరిస్తారా? ఒక హీరో చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళి వస్తే పలకరించడం వారి ధర్మమని భావించారు, వెళ్ళారు. ఈ పలకరించిన వాళ్ళంతా రేవతి కుటుంబాన్ని పలకరించడానికి వెళ్ళలేదంటే వాళ్ళకి ఆ బాధ్యతగా వాళ్ళు ఫీల్ కాలేదు. దట్ ఈస్ దేర్ ప్రిరోగేటివ్. మీరెవరు మాట్లాడటానికి అంటున్నా? ప్రభుత్వం వారికి చేయవలసిన సహాయం చేయాలి. ఇవాళ అల్లు అరవింద్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఆ కుటుంబానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ప్రామిస్ చేశారు. అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా వెళ్తారు? చట్ట ప్రకారం కోర్టులో కేసు ఉన్నప్పుడు వారి లీగల్ టీం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా ముందుకు వెళ్తారు. 25 లక్షలు ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా, లేకపోతే ₹1 కోటి ఇవ్వడానికి ఏమన్నా వెనుకాడతారా? ఇది ఆలోచించుకోవాలని కూడా మనవి చేస్తున్నా. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఇవాళ అల్లు అర్జున్ మీద ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, విశ్లేషకులు కానీ, మీడియా కానీ దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒకటే చెప్పండి నాకు. ప్రధానమైన కారణం ఒక్కటే, కడుపు మంట, ఈగోయిజం, నా పేరు చెప్పలేదనేటువంటి ఒక తాపత్రయం. దాన్ని ఈగోగా ఫీల్ అయిపోయి నా పేరు చెప్పలేదు కాబట్టి ముఖ్యమంత్రిని అగౌరవపరిచారనేటువంటి ఉద్దేశంతో ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య చరిత్రలో ఇది తొలిసారి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా విషయాలు చూసాం మనం. పాపం అల్లు అరవింద్ గారిని చూసినప్పుడు నాకు బాధేస్తుంది. ఎందుకంటే అరవింద్ గారు చిరంజీవి గారిని కూడా పాన్ ఇండియా యాక్టర్ చేయాలని తాపత్రయపడ్డారు. హిందీలో కూడా 1-2 సినిమాలు తీశారు, కానీ సక్సెస్ కాలేకపోయారు, ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు. కానీ తన కుమారుడు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఎంత ఆనందపడుతుంది, కానీ ఆనందపడటానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళని హెరాస్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మమ్మల్ని లెక్క చేయట్లేదు, మా ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు. సినిమా యాక్టర్లు, హీరోలు తెలంగాణలో నివసిస్తున్న వారు మా ప్రభుత్వాన్ని లెక్క చేయటం లేదు, మాకొచ్చి సలాములు పెట్టడం లేదు, మాకు గులాములు కావడం లేదు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద యాక్షన్ తీసుకోవాలని చట్టాన్ని అడ్డం పెట్టుకొని యాక్ట్ చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. ఇవాళ అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ చూశాను, అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ చూశాను. వాళ్ళు కొన్ని పరిధులు దాటి మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, చాలా ధర్మంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉంది కేసు, తాత్కాలికమైన బెయిల్ మీదే ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడటం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే వారు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి పార్టీ కానీ శాసనసభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. శాసనసభలో మాట్లాడిన దాన్ని ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు. కాబట్టి ఏకంగా ఏమన్నాయంటే ఈ అల్లు అర్జున్ గారు మర్డర్ చేశారు, మర్డర్లో ఉన్న వాళ్ళకి మనం ఎగ్జంప్షన్ ఇస్తామా, సెలబ్రిటీస్ ఎగ్జంప్షన్ ఇస్తామా, ప్రివిలేజెస్ ఇస్తామా అనేటువంటి మాట ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో మాట్లాడిన తర్వాత ఒక విధంగా శాసనసభను దుర్వినియోగం చేశారనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే అల్లు అరవింద్ చాలా ఒంటరివాడు. అందువల్ల అల్లు అర్జున్ని, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి భావనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. నాకు అల్లు అర్జున్ గారైనా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బాలకృష్ణ గారైనా, మరొకరైనా ఎవరైనా ఒకటే. కానీ నాకు కొంత ప్రేమ మెగాస్టార్ గారి మీద ఉంటుంది. దానికి ఎందుకో నేను చివరిలో చెప్తాను. మీకు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తా. బాలకృష్ణ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ గారి ఇంట్లో రివాల్వర్ పేలింది, కొందరు గాయాలయ్యాయి. కానీ ఆ ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది? ఒక ధర్మంగా, ఒక మర్యాదగా ఆయన మీద కేసు బుక్ చేసి ఒక పద్ధతి ప్రకారం నడుచుకున్నటువంటి విషయం కక్షపూరితంగా వ్యవహరించలేదని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి ప్రశంసలైంది ఆయన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.